టవర్ అంటే మాకు ఇష్టం లేదు. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మాకు కూడా హార్ట్ ఆపరేషన్ ఉన్నారు, మాకు భయం ఉంది. ఈ టవర్ మాకు ఇష్టం లేదు. మాకు ఈ కాలనీలో వద్దు. ఎవరికి వాళ్ళు ఎవరు ఇచ్చిండ్రో వాళ్ళకు అడుగుండి. ఈ విషయం ఆఫీసర్లకు ఎవరికని చెప్పినాము, కలెక్టర్ ఆఫీస్ చెప్పినాము, మళ్ళీ మున్సిపాలిటీ ఆఫీస్ చెప్పినాము, పోయినాము, అందరు చెప్పినాం. బాబు మాకు భయం ఉంది, ఏమన్నా ఉంటే కూడా మాకు చాలా భయం అవుతుంది. దీంతో మాకు హార్డ్ వచ్చినట్లు వస్తున్నది ఏకముందే. మరి వేస్తే ఏమవుతున్నదో అర్థమవుతలేదు. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నాం, మేము పెద్ద మనుషులు ఉన్నాము, ముడే హార్డ్ ఆపరేషన్ ఉన్నాం. నాకు కూడా మరి ఆఫీసర్లు ఏం చెప్తారు? పరాట్ ఓనర్ కూడా ఒప్పుకుంటున్నాడు. మాకైతే ఇష్టం లేదు. ఎవరికి అడిగి పెట్టిండ్రు మాకైతే తెలియదు, క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ ఎయిర్టెల్ టవర్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కాకపోతే ఏంటంటే మా కాలనీ వాసులం అంతా ఏమేంటంటే ఎయిర్టెల్ టవర్ వద్దంటలేము, లేకపోతే ఇంకేం చేయలేదు, కానీ తీసి వేరుతానేమని చెప్తున్నాం. ఇళ్ళ మధ్యలో వేసారు, ఇళ్ళ పక్కకి వేసారు. వీళ్ళంతా ఇక్కడ ఇళ్ళంతా హార్ట్ పేషెంట్లు, పేద మనుషులు, వాళ్ళకి చూస్తేనే భయం అవుతున్నది. ఇప్పుడు అది వేసేటాలు ఉంటారో పోతారో తెలియదు, అట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి అంతా. కాబట్టి దయచేసి కలెక్టర్ కూడా లెటర్ ఇచ్చినాం, మున్సిపల్ కమిషనర్ కూడా ఇచ్చినాం, అందరికీ చెప్పినాం. కాబట్టి దయచేసి కలెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా మా మన వినరించి ఈ టవర్ను తీసి వేరే వేస్తారంటని అనుకుంటున్నాం. తప్పకుండా వేయాలి కూడా. ఎందుకంటే ఇండ్ల మధ్యలో మరీ ఇంట్లో కానుకొని వేసేసారు. అది వాళ్ళు కొంతమంది ఏమంటారు ఇంట్లో మీద ఉంటారని, కానీ వాళ్ళు ఉన్నదేమో అంత కెపాసిటీ ఉండొచ్చు, వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ మా కాలనీలో మేము అంతా భయపడలేమున్నాం. కాబట్టి మాకు దాన్ని చూస్తేనే భయం అవుతున్నది. మా కాలనీలు వద్దంటే మేము అందరూ ఏకముఖం చెప్తున్నాం కదా. అది తప్పకుండా పక్క వాళ్ళది కూడా ఎన్ఓసి తీసుకోవాలి, పర్మిషన్ అక్కడికి తీసుకోవచ్చు. కానీ మా పక్క వాళ్ళది కూడా తీసుకోవాలి. ఫ్లాట్ వాళ్ళు ఇచ్చినా కానీ ఫ్లాట్ అయినా కూడా నేను క్యాన్సిల్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇప్పటిదాకా మాట్లాడితే, దయచేసి కలెక్టర్ కానీ కమిషనర్ కానీ ఎయిర్టెల్ కూడా మా మనవి ఆలకించి తప్పకుండా ఈ ఎయిర్టెల్ దీన్ని తీసి వేరే దిక్కేస్తానంటని మేము కాలనీ వాసులం అంతా మనవి చేస్తున్నాం.